ఏపీ సెట్ అప్లై చేసిన ప్రతి క్యాండిడేట్‌కి ఫస్ట్ క్లియర్‌గా తెలియాల్సింది పేపర్ 1 ఎలా ఉంటుంది, ఏమేం టాపిక్స్ అండ్ క్వెషన్స్ వస్తాయని. సో, ఈ వీడియోలో మనం ఏపీ సెట్ పేపర్ 1 కంప్లీట్ ఓవర్‌వ్యూని సింపుల్‌గా చూద్దాం. ఓకేనా? సో, పేపర్ 1 అనేది ఏంటంటే అందరికీ కూడా కామన్ పేపరు. మీ సబ్జెక్ట్ ఏదైనా సరే మీరు పేపర్ 1లో సేఫ్ మార్క్స్ తెచ్చుకోగలిగితే సెలక్షన్ అనేది ఈజీగా ఉంటుంది. ఇంకా చాలా ఇంప్రూవ్ అవుతుంది కూడా మీకు. అలానే ఏపీ సెట్ పేపర్ 1లో టోటల్గా 10 యూనిట్స్ ఉంటాయి. సో ఈ యూనిట్స్ అన్నీ ఈక్వల్ కాదు, కానీ కొన్ని స్కోరింగ్ ఉంటాయి, కొన్ని ప్రాక్టీస్ బేస్డ్ ఉంటాయి, కొన్ని థియరీ బేస్డ్ ఉంటాయి. సో ఫర్ ఎగ్జాంపుల్ యూనిట్ 1 వచ్చేసి టీచింగ్ యాప్టిట్యూడ్. ఫస్ట్ యూనిట్ వచ్చేసి టీచింగ్ యాప్టిట్యూడ్. ఈ యూనిట్లో మనకి ఏంటంటే టీచర్ రోల్ ఏంటి, టీచింగ్ మెథడ్స్ ఏంటి, ఇవాల్యుయేషన్ ఏంటి, లెర్నర్ క్యారెక్టరిస్టిక్స్ ఎలాంటివి ఎలా ఉండాలి అనేది ఉంటుంది. ఇదే హైయెస్ట్ స్కోరింగ్ యూనిట్ అనమాట. కాన్సెప్ట్స్ క్లియర్గా ఉంటే క్వశ్చన్స్ కూడా ఈజీగా అటెంప్ట్ చేయొచ్చు మీకు. తర్వాత రీసెర్చ్ యాప్టిట్యూడ్. ఇది కొంచెం ట్రిక్కీగా ఉంటుంది. అంటే మనకి ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతారంటే రీసెర్చ్ మీనింగ్ ఏంటి, టైప్స్ ఆఫ్ రీసెర్చ్ ఉంటాయి కదా అవేంటి, వేరియబుల్స్ అంటే ఏంటి, హైపోథసిస్ అంటే ఏంటి, దాన్ని ఎలా ఫామ్ చేయాలి, రీసెర్చ్ ఎథిక్స్ ఏంటి. సో అలా అనేది అన్నీ తీసుకుంటారనమాట. సో ఈ టాపిక్స్ నుండి రెగ్యులర్గా క్వశ్చన్స్ వస్తాయి. కాన్సెప్ట్ క్లారిటీ ఉంటే ఇది కూడా స్కోరింగ్ యూనిట్, కానీ కొంచెం ట్రిక్కీ ఉంటుంది అనమాట. తర్వాత వచ్చేసి మీకు లాజికల్ రీజనింగ్, మ్యాథమెటికల్, ఇంకా డేటా ఇంటర్ప్రిటేషన్. సో ఇవి చాలా చాలా ఇంపార్టెంట్. ఇవి ఎక్కువ మనం ప్రాక్టీస్ చేస్తూ ఉంటే తప్ప ఇందులో స్కోరింగ్ అనేది కొంచెం కష్టం. ఒకవేళ కాన్సెప్ట్స్ తెలిసినా కూడా మనకి ఎప్పుడైతే మనం ప్రాక్టీస్ చేయకుండా ఉంచేస్తామో దానివల్ల ఏంటంటే మనకి ఇది స్కోరింగ్కి ఇబ్బంది అవుతూ ఉంటుంది. తర్వాత కమ్యూనికేషన్, ఐసీటీ, హైయర్ ఎడ్యుకేషన్ సిస్టమ్, పీపుల్ అండ్ ఎన్వైరన్మెంట్, రీడింగ్ కాంప్రిహెన్షన్. మీరు చూస్తున్నట్టయితే నేను వీడియోలో అన్ని మెయిన్ టాపిక్స్ దాంట్లో ఏమేమి కవర్ చేయాలి అనేది కూడా పెట్టాను. నేను పెట్టినవి ఏంటంటే మ్యాథమెటికల్ రీజనింగ్, కమ్యూనికేషన్, రీడింగ్ కాంప్రిహెన్షన్ అనేది మెన్షన్ చేయలేదు వీడియోలో స్లైడ్స్లో. బట్ ఇవి కూడా ఇంపార్టెంటే. నేను మ్యాథమెటికల్ రీజనింగ్ అది ఎందుకు చేయలేదంటే అవి బేసిక్ నెంబర్ సిస్టమ్, యావరేజెస్, సింపుల్ ప్రపోర్షన్స్ ఎలా తీయాలి, అలాంటి క్వశ్చన్స్ ఉంటాయన్నమాట. నేను డీటెయిల్గా మీకు ఈచ్ టాపిక్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ స్మాల్ వీడియోస్ చేస్తాను కాన్సెప్ట్స్ బేస్డ్. సో మీకు అనేది అది క్లారిటీ వస్తుంది. తర్వాత వచ్చేసి లాజికల్ రీజనింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ మీకు అన్ని సబ్జెక్ట్స్ కన్నా కూడా, అన్ని టాపిక్స్ కన్నా కూడా. ఎందుకంటే లాజికల్ రీజనింగ్లో మనకి మెయిన్గా వచ్చేసి ఏంటంటే ఇండియన్ లాజిక్ అనేది అడుగుతారు. అందులో న్యాయ అంటే ఏంటి, సిల్లాగిజం అంటే ఏంటి, ఫార్మల్ ఫ్యాలసీ అంటే ఏంటి, తర్వాత ఇన్ఫార్మల్ ఫ్యాలసీస్ అంటే ఏంటి, తర్వాత స్క్వేర్ ఆఫ్ అపోజిషన్ అని ఉంటుందన్నమాట ఏఈఐఓ. సో మనకి ఏంటంటే లాజికల్ ఈక్వివలెంట్ స్టేట్మెంట్స్ అడగడము అలాంటివన్నీ కూడా మనకి మెయిన్గా ఉంటాయన్నమాట. సో అలానే మనకి ఐసీటీ. ఇప్పుడు ప్రెసెంట్గా మన ఏంటంటే డిజిటల్ లెర్నింగ్ అవన్నీ ఎక్కువగా అవుతున్నాయి కాబట్టి టీచర్కి ఒకవేళ మీరు ఇప్పుడు టీచింగ్ జాబ్స్ కదా ప్రిపేర్ అవుతుంది. సో టీచింగ్ ఏంటంటే దాని మీద ఎంత అవగాహన ఉంటే మీకు అంత ఈజీగా ఉంటుందన్నమాట. అవగాహన కోసం అని మనం ఇవి చేస్తూ ఉంటాము. సో మనకి ఐసీటీలో ఎలాంటి మెథడ్స్ ఉంటాయి, ఐసీటీలో టీచర్స్ ఎలా యూజ్ చేసుకోవచ్చు, దాన్ని యూజ్ ఏంటి, దాంట్లో కమ్యూనికేషన్ ఎలా చేయాలి, దానివల్ల మనం ఎంత ఎఫెక్టివ్గా టీచ్ చేయగలుగుతున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ ఎక్సెల్ ఉంటే ఎక్సెల్లో మనం ఎలా చేయొచ్చు. తర్వాత ఇందులో ఫుల్ ఫామ్స్ ఉంటాయి కదా, ర్యామ్ అంటే ఏంటి, రోమ్ అంటే ఏంటి, డిఎన్ఎస్ అంటే ఏంటి, ఫైర్ వాల్ ఎందుకు యూజ్ అవుతుంది. సో అలాంటివన్నీ టాపిక్స్ వస్తాయి. ప్లస్ ఇంకొకటి ఏంటంటే మనకి వాళ్ళు నెంబర్స్ ఇస్తారనమాట. ఫర్ ఎగ్జాంపుల్ 33.33 బేస్ 4 అని ఇస్తే మనం దాన్ని డెసిమల్ నెంబర్ కింద కన్వర్ట్ చేయడము, అలా మనము మార్చి మనం అనేది చేస్తూ ఉండాలన్నమాట. అవి చాలా ఇంపార్టెంట్. రీసెంట్గా జరిగిన యూజీసీ నెట్ ఎగ్జామ్లో కానీ, లేకపోతే ఏపీఆర్సెట్ ఎగ్జామ్ జరిగింది కదా, మీరు అందరూ వినే ఉంటారు దానికోసం, ఏపీఆర్సెట్ పిహెచ్డి కోసం. సో దాంట్లో కూడా వీటి గురించి సంబంధించిన క్వశ్చన్స్ రావడం జరిగింది. ఇప్పుడైతే ఎక్కువ ఐదర్ ఎక్సెల్ షార్ట్ కట్స్ కానీ, లేదా ఈ డెసిమల్ టు హెక్సాడెసిమల్ అని ఆ చేంజింగ్ ఉంటాయి కదా, ఆ టైప్ ప్యాటర్న్స్ కానీ, ఫుల్ ఫామ్స్ కానీ, లేదా వెబ్ 1.1 ఓ ఏంటి, వెబ్ 2.0 అంటే ఏంటి, దాని ఎగ్జాంపుల్ ఏంటి. సో ఆ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అనేవి ఎక్కువగా చూస్తాము ఐసీటీలో. కమ్యూనికేషన్లో మీరు ఏంటంటే ఫిలిమ్స్ రిలేటెడ్ అయినా కావచ్చు, లేకపోతే బేసిక్ కమ్యూనికేషన్ ఎలా జరుగుతుంది, బేసిక్ కమ్యూనికేషన్ థియరీస్ ఏంటి,
తర్వాత రీసెంట్‌గా అయితే యూజీసీ నెట్ ఎగ్జామ్‌లో లాస్ట్ ఇయర్ జూన్‌లో మీకు ఫిలిమ్స్ గురించి అయితే అడగడం జరిగింది. అంటే 'పాత్ర పంచాలి', 'మదర్ ఇండియా', దాదాసాహెబ్ ఫాల్కే అవార్డ్ గురించి అలాంటి క్వశ్చన్స్. రీసెంట్‌గా డిసెంబర్‌లో జరిగాయి కదా ఎగ్జామ్. దాంట్లో అయితే ఫిలిం సిటీస్ ఎక్కడెక్కడున్నాయి, లార్జెస్ట్ ఫిలిం సిటీ అంటే ఏది, తర్వాత రామోజీ ఆఫ్ ద ఈస్ట్ అంటే అని ఏ ఫిలిం సిటీని పిలుస్తారు. సో అలాంటి చాలా క్వశ్చన్స్ అనేవి అడగడం జరిగిందనమాట. ఇప్పటివరకు అయితే మీకు అర్థమైంది అనుకుంటున్నాను. తర్వాత వచ్చేసి హైయర్ ఎడ్యుకేషన్ సిస్టమ్. ఇప్పుడు మీరు టీచింగ్ జాబ్స్కి ప్రిపేర్ అవుతున్నారు కాబట్టి హైయర్ ఎడ్యుకేషన్ గురించి తెలుసుకోవడం ఎంతైనా అవసరం. అంటే మనకి ఏన్షియంట్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎలా ఉండేది, ఏన్షియంట్ ఎడ్యుకేషన్ సిస్టంలో ఉన్న యూనివర్సిటీస్ ఏంటి, తర్వాత మనకి బ్రిటిష్ వాళ్ళు వచ్చారు కదా, సో వాళ్ళు ప్రీ ఇండిపెండెన్స్ టైంలో మన ఎడ్యుకేషన్ సిస్టమ్ వాళ్ళు ఎలా మార్పులు చేశారు, వాళ్ళు ఏ కమిషన్స్ అనేవి తీసుకొచ్చారు, ఆ తర్వాత మనము పోస్ట్ ఇండిపెండెన్స్ మన ఇండిపెండెన్స్లోని మన ఎడ్యుకేషన్ కమిషన్ ఏవేవైతే మార్పులు తీసుకొచ్చారు, మనం అవే ఫాలో అవుతున్నామా లేదా, లేకపోతే ఇప్పుడు 10+2+3 స్ట్రక్చర్ ఉంది కదా, 10th తర్వాత 2 ఇయర్స్ ఇంటర్మీడియట్, తర్వాత 3 ఇయర్స్ డిగ్రీ. సో ఈ స్ట్రక్చర్ అనేది ఏ కమిషన్ సజెస్ట్ చేసింది, లేకపోతే మదర్ టంగ్లోని టీచింగ్ ఇవన్నీ ఎవరెవరు సజెస్ట్ చేశారు, అలా చాలా కమిషన్స్ ఉన్నాయి. రీసెంట్గా ఎన్ఈపీ 2020 వచ్చింది కదా, నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020, దాని రికమెండేషన్స్ ఏంటి. సో ఇలాంటి క్వశ్చన్స్ అన్నీ ఎక్కువ అడుగుతుంటారు. ఇంకా మెయిన్ స్కోరింగ్ వచ్చేసి ఏంటంటే రీడింగ్ కాంప్రిహెన్షన్. దీంట్లో కూడా టెక్నిక్స్ ఉంటాయి అనమాట, స్కిమ్మింగ్, స్కానింగ్, అలా వేరియస్ టెక్నిక్స్ ఉంటాయి. సో ఆ టెక్నిక్స్ అన్నీ చూసి మనము దాన్ని బట్టి మనం కానీ ఒకవేళ కానీ మనం అటెంప్ట్ చేస్తే ప్యాసేజ్ మనకి హై స్కోరింగ్ అనేది ఆపర్చునిటీ ఉంటుందన్నమాట. సో ఇలాగా మనము సిలబస్ అంతా అర్థం చేసుకొని ప్రిపేర్ అయితే చాలా బెస్ట్. ఇవాళ 9th, సో 9th కాబట్టి ఆన్లైన్ అప్లికేషన్ కూడా ఇవాళ రిలీజ్ అవ్వడం జరిగింది. ఒకవేళ మీరు ఎలిజిబుల్ అయి ఉంటే చెక్ చేయండి, చెక్ చేసి ఇవ్వడానికి ట్రై చేయండి. ఎందుకంటే ఇలా గవర్నమెంట్ జాబ్స్ ఎవ్రీ ఇయర్ పడుతుంటాయి, కానీ నాకు తెలిసినంత వరకు మీరు ఒకవేళ యూజీసీ నెట్ అలా అయినా ప్రిపేర్ అయి ఉంటే మీకు ఇంకా ఈజీగా ఉంటుంది పేపర్ అనేది. స్టేట్ లెవెల్ కంపేర్డ్ టు సెంట్రల్ ఈజీగా ఉంటాయి అన్నమాట మనకి. సో ట్రై చేయండి రాయడానికి. మీరు మెయిన్ ఇక్కడ ఒకటి ఏంటంటే ఏపీ సెట్ పడింది కదా అందరం రాద్దామని అయితే ఆలోచించద్దు. ఎందుకంటే వాళ్ళు క్లియర్గా ఇన్స్ట్రక్షన్స్లో చెప్పారనమాట, ఇలా పోస్ట్ గ్రాడ్యుయేట్ మనది ఏ సబ్జెక్ట్ ఉంటే అదే సబ్జెక్ట్ ఏపీ సెట్లో ఉంటేనే మనం రాయాలి. సో అదొకటి క్లియర్గా ఇన్స్ట్రక్షన్స్ అన్నీ కూడా చదివి మనం ఎలిజిబులా కాదా అని చూసి అప్పుడు అప్లికేషన్ అనేది ఫిల్ చేయండి. మీరు ఈ స్లైడ్స్ అయితే చూస్తే మీకు క్లారిటీ వస్తుందన్నమాట, ఏ సిలబస్ నుంచి ఏమేమి ఉంటాయి అని. తర్వాత మనం ఇప్పుడు స్టార్ట్ చేసినా కూడా ప్రిపరేషన్ ఎలా ప్రిపేర్ అయితే మనము ఈజీగా స్కోర్ చేసుకోవచ్చు పేపర్ 1 అనేది నేను చిన్న చిన్న వీడియోస్ కింద చేసి ఈచ్ టాపిక్ మీద మీకు ఇస్తాను. మీరు ఏదైనా టాపిక్ ఒకవేళ కానీ కావాలి అనుకున్నా కూడా మీరు కమెంట్ చేస్తే నేను దాని రిలేటెడే నేను వీడియోస్ చేసిస్తాను. సో మీకు కాన్సెప్ట్ అర్థమవుతుంది, ఈజీగా హెల్ప్ అవుతుంది ఎగ్జామ్లో. వేరే ఏదైనా డౌట్స్ ఉన్నా కూడా నాకు మెసేజ్ చేయొచ్చు, ఇన్స్టాగ్రామ్ లింక్ కూడా ఉంది. లేదు అంటే జస్ట్ కమెంట్ చేసిన వీడియోలో నేను రెస్పాండ్ అవుతాను, నో ప్రాబ్లం. సో ఈ వీడియో కానీ మీకు యూస్ఫుల్ అనిపిస్తే ఒక లైక్ చేసి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ఇంకా ఇలాంటి వీడియోస్ ఈజీగా చేయడానికి కాన్సెప్ట్స్ అనేది ట్రై చేస్తాను. నేను కూడా ఒక యాస్పిరెంటే ఒకప్పుడు. సో నేను కూడా ఇలానే ప్రిపేర్ అయ్యి ఆ స్ట్రగుల్ అనేది నాకు తెలుసు, సరైన ప్లాట్ఫామ్స్ లేకుండా ఎలా ప్రిపేర్ అవ్వాలి ఏంటి అని, పేపర్ 1 మిస్ చేసుకోవడం వల్ల ఇబ్బందులు ఏంటి అనేది నాకు ఒక ఐడియా ఉంది. కాబట్టి నేను కూడా మీకు కొంచెం హెల్ప్ చేయడానికి ట్రై చేస్తాను. థ్యాంక్ యూ.